ఇది తప్పని ఇది తప్పు అన్నా. రేపు పొద్దుగాల నా బిడ్డకు ఎవరైనా గవర్నమెంట్ సంబంధం ఉన్నోడు వచ్చి నేను చేసుకుంటా నీ బిడ్డనంటే గుండెకాయ కోసి దానికి ఇస్తానా? గుండెకాయ కోసిస్తా దానికి. గది నా ప్రేమ అంటే. ఆడిస్తాడు అన్నా గుండెకాయ ఇస్తాడు. ఆడు రాజుగాడు మంగపతి ఇట్లా చేస్తాడా అన్నా? నువ్వు నా జాగాలో ఉంటే ఇట్లా చేస్తావు అన్నా? నువ్వు తండ్రివి కావా? నీకు ప్రేమ లేదా నీ కూతురు అంటే? ఎవడైనా ఇట్లా చేస్తే నువ్వు ఊకుంటావన్నా? మంగపతి ఊకుంటాడా? ఊళ్ళో వాళ్ళందరూ అంతే చేసిరా? ఊర్లో నాకు తెలియదన్నా. నాకు ఎట్ట దోచినా అట్లా చేసిన అన్న అంతే. అసలు ఇక లవ్వుకి ఇవ్వేందన్నా అర్థం కాదు నాకు. ఆయన వయసు ఎంత? ఆడి ఇంటి చుట్టుపక్కల తిరుగుడేంది, బ్యాండు కొట్టుడేంది, ఇక పనికి మాల ఏంది దాంతోటి. ఇట్లనా మా ఊర్లో నా ఇజ్జత్ ఏం కావాలి? నా బిడ్డని పెళ్లి చేసుకునేటోనికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి. నా గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇజ్జత్ ఇస్తున్నారు నన్ను. గవర్నమెంట్లో జాబులు ఇస్తలేవు కదా, లేవు కదా, ఏం చేయాలి? అందుకే అన్న అని పట్నం పోమని చెప్పిన. వాడు పట్నం పోకుండా ఏం చేసిండు? నా పిల్లని వేసుకుని తిరుగుతుడు. నువ్వు ఇయ్యవేమో అని కదా, ఏందన్నా? బిడ్డను ఇయ్యవేమో అని కదా. వాడు గవర్నమెంట్ జాబ్లో అయితే ఇచ్చేది లేదన్నా. కావంటే చంపేస్తా బిడ్డను, కానీ వానికైతే ఇయ్య యుద్ధం లేకపోతే. అదే అన్నా, నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏం విలువనట్టే మాట్లాడుతున్నావు. నేను చూసినా అన్న, నీ కథ మొత్తం తెలుసు నాకు. నేను ఒక ఇదిగా తీసుకున్నా. నిన్ను చూసి నేను నేర్చుకున్నా ఎట్లా చక్కగా పెట్టాలి కొడుకులని చెప్పి. నువ్వేందన్నా నాకు రివర్స్ వేసుకుంటున్నావు? నేను ఇన్స్పిరేషన్ అంటున్నావు. నేను ఎందుకు వద్దన్నాను? అలా వయసు ఏంది, అలా కథ ఏంది, రేపు ఏడ ఇబ్బంది పడుతుంది అనేది అది నా ప్రేమ. అన్నా నీ ప్రేమ గొప్పది, నేను కాదనట్లేదు. కానీ అది నాది. దాన్ని నేను పెంచినా, దాని గుడ్డ నేను ఇచ్చినా, తిండి నేను పెట్టినా, చదువు నేను చెప్పిస్తున్నా. అది నాది, నా సొంతము. నీ పొలం మీద ఎవడైనా చేస్తే ఊకుంటావన్నా? నరికి పాడుతూ పోవా? గది కూడా నేను కదా అదే చేస్తాను. నువ్వు అసలు కుంకుమ బొట్టవయ్యావు, నా కూతురు రిమ్మంటున్నావు. మజాక్ చేస్తుండాడు. పెళ్లి చేయకు. చెయ్యనన్నా, నేను బతుకుండగానే పెళ్లి చేసి ఏమైనా అయితే నేను ఏం కావాలి? మరి ఎందుకు ఆ పని చేసినావు? ఇక టైంలో అట్లా అనిపించింది చేసిన. నేను ఇంతగానో అసలు డిస్కషన్ కూడా పెట్టరన్నా మా ఊర్లో.